హరి ఓం సాయి అందరికీ మృకృతి యోగాలయం అందరికీ యోగా అందరికీ ఆరోగ్యం ఛాలెంజింగ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ 25 days 12th డే అండ్ 5 to 8 kgs ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్. అయితే ప్రతిరోజు చెప్పబోయే యోగా క్లాసెస్లో ప్రతి పోర్షన్ని పర్ఫెక్ట్గా మీరు నోటీస్ చేస్తూ ఆ డ్యూరేషన్ మెయింటైన్ చేయాలి. ఎంతైతే సమయం ఉంటుందో అది పర్ఫెక్ట్గా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పేది ఏంటంటే ఈ తాడాసన చూడండి, ఎల్బో జాయింట్ స్ట్రెచ్ లెఫ్ట్ టు రైట్ 25 50 3 రౌండ్స్. కానీ ఎట్ ఏ టైం హ్యాండ్స్ డౌన్ చేయరు, లూజ్ చేయకోకుండా హ్యాండ్స్ హెడ్ బ్యాక్ సపోర్ట్తోనే కంటిన్యూ చేపిస్తాం. సో మీరు గమనించండి ఇక్కడ పోస్చర్ని ఎలా చేస్తున్నారు అనేది. ఇది 4 రౌండ్ చేయాలి 25 చూడండి. నెక్స్ట్ ఇమీడియట్లీ హ్యాండ్స్ హెడ్ బ్యాక్ సపోర్ట్ తీసుకొని అండ్ సైడ్ బెండ్ స్ట్రెచ్చింగ్, లెఫ్ట్ టు రైట్ సైడ్ బెండింగ్ స్ట్రెచ్. ఎంత స్లోగా చేస్తే మజిల్ అంత స్లోగా ఎక్స్పాండ్ అవుతుంది, ఇంటర్నల్ ప్రెషర్ కూడా అంతే డెప్త్గా ఉంటుంది. ఇక బ్రీత్ విషయానికి వస్తే బెండింగ్ ఇన్హేల్ అండ్ స్ట్రైట్ ఎగ్జేల్, అగైన్ బెండింగ్ ఇన్హేల్ అండ్ స్ట్రైట్ ఎగ్జేల్. చూడండి, ఈ విధంగా ఇంతే స్లోగా. నెక్స్ట్ వన్ పోస్టర్ చూడండి, హ్యాండ్స్ ఎక్కడ కూడా లూజ్ చేయలేదు, కంటిన్యూ ప్రెజర్ చేపించాం. ఇది ఫ్రంట్ ఎల్బో షేప్, ఎగ్జేల్ అండ్ బ్యాక్, ఇన్హేల్ అండ్ స్ట్రైట్ అండ్ స్లోలీ బెండ్ ఫ్రంట్. హ్యాండ్స్ ఎక్కడ కూడా లూజ్ చేయలేదు. అట్లానే హెడ్ బ్యాక్ సైడ్ మెయింటైన్ చేయించాం. ఫ్రంట్ 25 బ్యాక్ 25 50. ఇది 4 రౌండ్ చేయాలి. లోయర్ అబ్డమన్, బ్యాక్ కంప్లీట్ మజిల్ టు హిప్, థైస్ అండ్ కాప్ మజిల్, ఫుట్ మజిల్ వరకు కంప్లీట్ మజిల్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అట్ ఎ టైం ఫ్రంట్ సైడ్ అయితే ఇన్నర్ థైస్ అండ్ ఫ్రంట్ థైస్, లోయర్ అబ్డమన్, అప్పర్ అబ్డమన్, చెస్ట్ అండ్ థ్రోట్ అండ్ బటర్ఫ్లై దగ్గర వరకు, హెడ్ వరకు ఆ ప్రెజర్ వెళ్తుంది. ఆఫ్టర్ పోస్ట్ హోల్డ్ చేయాలి. చూడండి ఇక్కడ పోస్ట్ హోల్డ్ చేస్తున్నారు అంటే 25 మూమెంట్ చేసిన తర్వాత కంటిన్యూ పోస్ట్ హోల్డ్. ఆఫ్టర్ స్లోలీ మళ్ళీ అగైన్ ఫ్రంట్ ఫార్వర్డ్లో పోస్ట్ హోల్డ్. బ్రీత్ పోస్ట్ హోల్డ్లో డీప్ ఇన్హేల్ డీప్ ఎగ్జేల్ చేయాలి. బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. గాలి తీసుకోవడం, గాలి వదలటం, ఎక్కడ కూడా బ్రీత్ మంచుకుంటే మజిల్స్ ఇంటర్నల్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది. మళ్ళీ అగైన్ ఆఫ్టర్ స్లోలీ ఫ్రంట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్ ఫార్వర్డ్ మూమెంట్, ఫ్రంట్ టు బ్యాక్ మూమెంట్ చేయాలి 25. ఇది కూడా మళ్ళీ ఆఫ్టర్ మళ్ళీ 3 రౌండ్స్, పోస్ట్ హోల్డ్ 2 రౌండ్స్ అండ్ మూమెంట్ 3 రౌండ్స్. సో ఆటోమేటిక్లీ ఇంచ్ లాస్ ఇమీడియట్లీ ఫాస్ట్గా ఇంచ్ లాస్ వస్తుంది. ఆఫ్టర్ స్లోలీ వెయిట్ లాస్ కనిపిస్తుంది. ఆఫ్టర్ స్లోలీ గో టు శవాసన్, సిట్టింగ్ పొజిషన్లో నుంచి శవాసన్లోకి వెళ్ళాలి. హ్యాండ్స్ హెడ్ బ్యాక్ సపోర్ట్. ఇక్కడ కూడా చూడండి హ్యాండ్స్ని మెయింటైన్ చేస్తున్నారు, బ్యాక్ సపోర్టింగ్ మూమెంట్. సో మనం ఇది ఎంత ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే అంత ప్రాపర్గా ఎర్లీ రిజల్ట్, ఇంచ్ లాస్, బాడీ షేప్ అండ్ వెయిట్ లాస్ అండ్ ఇంటర్నల్ స్ట్రెంగ్త్, మన ఇమ్యూనిటీ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ జంపింగ్. ఫస్ట్ ఏమో 50 చేసిన తర్వాత లెఫ్ట్ రైట్ 25 50, మళ్ళీ అగైన్ కంటిన్యూ ప్రెజర్ అండ్ లెగ్స్ అప్ హిప్ అప్ ఎట్ ఎ టైం మూమెంట్. ఇది కూడా 25 or 50 మీ బాడీ కన్వీనియంట్గా బ్రేక్ తీసుకుంటూ చేయండి. ఎక్కడ కూడా మీడియం స్ట్రెయిన్ ఉండాలి కానీ హెవీ స్ట్రెయిన్ అవ్వద్దు. కంపల్సరీగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు యోగా టీచర్ పర్యవేక్షణలో చేయండి, లేదా మాకు మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి, మేము దానికి సజెస్ట్ చేస్తాము. సో ఈ విధంగా మళ్ళీ అగైన్ మళ్ళీ మూమెంట్ చూసారా, ఆల్టర్నేట్ 2 రౌండ్స్. ఈ విధంగా మీరు ఎప్పుడైతే ప్రాపర్గా మనం మెయింటైన్ చేయగలుగుతారో బాడీని, మీకు వెంచ్ లాస్, వెయిట్ లాస్, హోల్ బాడీ బ్యాలెన్స్ టు ఫిట్నెస్. ఇట్లా ఆఫ్టర్ శవాసన్ టు రిలాక్స్. హరి ఓం సాయి. 5 minutes రిలాక్స్.